Hey guys, welcome to our channel. RBI assistant కి ప్రిపేర్ అవుతున్నారా? If you are confused about what to study, when to study and how to revise, then this video is exactly for you. ఈ వీడియోలో ఆర్బీఐ అసిస్టెంట్ ప్రిలిమ్స్ కోసం 45-day మాస్టర్ ప్లాన్ డిస్కస్ చేద్దాం. Guys, this plan is going to be realistic, practical and suitable for both beginners and repeat aspirants. ఓవర్ ప్రెషర్ ఏం లేదు అండ్ అన్రియలిస్టిక్ టార్గెట్స్ ఏం సెట్ చేయట్లేదు. లెట్స్ గెట్ స్టార్టెడ్. ఓకే, ఎలా ప్రిపేర్ అవ్వాలో తెలుసుకునే ముందు ఏం ప్రిపేర్ అవ్వాలో తెలుసుకుందాం. ఓకే, ఆల్రెడీ ఎస్బీఐ అండ్ ఐబీపీఎస్కి ప్రిపేర్ అయ్యే వాళ్ళకి ఈ ప్యాటర్న్ ఫెమిలియర్గానే ఉంటుంది. టోటల్ 3 సెక్షన్స్ ఉంటాయి: ఇంగ్లీష్, క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్ ఆర్ న్యూమెరికల్ ఎబిలిటీ అండ్ రీజనింగ్. ఇంగ్లీష్ వచ్చేసి 30 మార్క్స్, రీజనింగ్ అండ్ క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్ 35 మార్క్స్ ఈచ్, అండ్ టైమ్ విల్ బీ 20 minutes ఫర్ ఈచ్ సెక్షన్. సో టోటల్ 100 మార్క్స్, 1 hour time. Okay, if we talk about target score, be it any region or any category, 90 plus target అయితే పక్కగా ఉంటుంది. ఓకే, సో యువర్ ఎయిమ్ షుడ్ బి 95 ప్లస్ స్కోర్ అనమాట. ఓకే, మీకు ఆల్రెడీ తెలిసే ఉంటుంది ఈ ఎగ్జామ్ స్టేట్ వైజ్ ఉంటుంది, రీజియన్ వైజ్ ఉంటుంది. సో ఆంధ్ర అండ్ తెలంగాణ, హైదరాబాద్, ఆంధ్ర అండ్ తెలంగాణ వాళ్ళు హైదరాబాద్ రీజియన్ ఆప్ట్ చేసుకోవాలి. యూ క్యాన్ చూస్ అదర్ రీజియన్స్ యాజ్ వెల్, బట్ ఆ రీజియన్ యొక్క లోకల్ లాంగ్వేజ్ మ్యాండేటరీగా రావాలి. అండ్ దేనికి అంటే ఆర్బీఐ ఎగ్జామ్కి మన 10th ఆర్ ఇంటర్ మార్క్ లిస్ట్లో ఆ లాంగ్వేజ్ మనం చదువుంటే సరిపోదు. ఈవెన్ మనం ఇప్పుడు ఆంధ్ర ఆర్ తెలంగాణ వాళ్ళం అయినప్పటికీ మనం ఖచ్చితంగా ఎల్పిటి రాయాల్సిందే. ఎవరైనా మెయిన్స్ క్వాలిఫై అయ్యాక ఎల్పిటి అనేది అటెండ్ అవ్వాల్సిందే. సో ఎగ్జామ్ సెక్షన్స్ చూసాం కదా. నెక్స్ట్ ఎంసీక్యూ టైప్ క్వశ్చన్స్ ఉంటాయి. 100 క్వశ్చన్స్, 100 మార్క్స్. అండ్ నెగెటివ్ మార్కింగ్ వచ్చేసి 0.25 మార్క్స్ ఆర్ 1/4 మార్క్ అనేది నెగెటివ్ మార్కింగ్లో పోతుంది అనమాట. నెక్స్ట్ స్ట్రాటజిక్ ప్రిపరేషన్ అనేది ఒకటి ఉండాలి మనకి. మీ స్ట్రెంగ్త్ అండ్ వీక్నెస్ ఏంటో ఐడెంటిఫై చేసుకొని అకార్డింగ్ టు దట్ ఒక టైం టేబుల్ సెట్ చేసుకుంటే ద అడ్వాంటేజ్ ఆఫ్ హ్యావింగ్ అ ప్రాపర్ టైం టేబుల్ ఈస్ ఇప్పుడు ఏం చదవాలనే డౌట్ ఉండదు. అంటే లైక్ సమ్‌టైమ్స్ ఏం చదవాలో అర్థం కాదు. బుక్స్ ముందు ఉంటాయి. బట్ ఏ బుక్ తీయాలో డిసైడ్ చేసుకోలేం. ఆ డిసైడ్ చేసుకునే దాంట్లో చేసుకోవడంలో టైమ్ అండ్ ఎనర్జీ 2 వేస్ట్ అయిపోతాయన్నమాట. టు అవాయిడ్ థాట్ ప్రాబ్లమ్ ఒక టైమ్ టేబుల్ ఉంటే బెటర్ అనమాట. ఓకే, ఇప్పుడు సెక్షన్స్ ఆల్రెడీ చూసాం. సెక్షన్స్‌లో ఏ సెక్షన్‌లో ఏంటి సిలబస్ అనేది కూడా మీరు నోట్ చేసుకోండి ఒక చోట. అండ్ హై వెయిటేజ్ ఏరియాస్ ఏంటో ఐడెంటిఫై చేయాలి. ఏ టాపిక్ పైన కంపారిటివ్‌లీ ఎక్కువ క్వెషన్స్ వస్తున్నాయి అండ్ ఏ టాపిక్ నుండి ఈజీగా మార్క్స్ గెయిన్ చేయొచ్చని క్లారిటీ ఉండాలి. అకార్డింగ్ టు దట్ ప్రయారిటైజ్ యువర్ స్టడీ ప్లాన్. ఓకే, సో లెట్స్ గెట్ స్టార్టెడ్ విత్ అవర్ ప్లాన్. ఫ్రెండ్స్, దిస్ 45-day ప్లాన్ ఈస్ డివైడెడ్ ఇంటూ 4 సింపుల్ ఫేజెస్. ఒక్కో ఫేజ్‌కి ఒక్కొక్క స్పెసిఫిక్ గోల్ ఉంటదనమాట. ఇవి ఆర్డర్‌లో ఫాలో చేస్తే మీ ప్రిపరేషన్ ఆటోమేటికల్లీ స్మూత్ అవుతుందనమాట. ఓకే, ఫేజ్ 1 ఈజ్ ఫౌండేషన్ బిల్డింగ్. ఓకే, చెప్పా కదా నేను ఆల్రెడీ 4 ఫేజెస్ ఉంటాయని 4 ఫేజెస్‌గా డివైడ్ చేశామనమాట. అండ్ ఏ ఫేజ్‌లో అంటే ఏ సబ్జెక్ట్‌కి ఎంత టైం ఇవ్వాలనేది అది మీ వీక్‌నెస్, మీ స్ట్రెంగ్త్‌ని బట్టి మీరు అడ్జస్ట్ చేసుకోండి. ఓకేనా? సో ఫేజ్ 1 ఈజ్ ఫౌండేషన్ బిల్డింగ్. ఈ స్టేజ్‌లో స్పీడ్ గురించి అస్సలు ఆలోచించొద్దు. ఓకే, ఫస్ట్ కాన్సెప్ట్స్ క్లియర్‌గా ఉండాలి, విచ్ ఈస్ మోస్ట్ ఇంపార్టెంట్. నేను ఆల్రెడీ ఇంగ్లీష్ స్ట్రాటజీ వీడియోలో చెప్పాను. బిల్డింగ్ స్ట్రాంగ్‌గా ఉండాలంటే ఫౌండేషన్ సాలిడ్‌గా ఉండాలని. ఇట్ గోస్ ఫర్ ఎనీ సెక్షన్. ఓకే, సో చూద్దాం అన్ని సెక్షన్స్ మంచిగా ఫౌండేషన్ అనేది స్ట్రాంగ్ చేసుకోండి. బేసిక్స్ స్ట్రాంగ్‌గా ఉండాలి. సో ఫస్ట్ పాయింట్ సెక్షన్ చూస్తే పర్సెంటేజెస్, పర్సెంట్ టు ఫ్రాక్షన్ కన్వర్షన్స్, రేషియోస్, స్క్వేర్స్ టిల్ 50, క్యూబ్స్ టిల్ 30, టేబుల్స్ ఒక 30 టేబుల్స్, ప్రొడక్ట్ ఆఫ్ ఆల్టర్‌నేట్ నంబర్స్ అంటే 12/14, 15/17 అట్లాంటివన్నీ చూసుకోవాలి. అండ్ ప్రొడక్ట్ ఆఫ్ కాన్సిక్యూటివ్ నంబర్స్. కాన్సిక్యూటివ్స్ అండ్ నంబర్స్ అంటే పక్క పక్కనే ఉన్న నంబర్స్ ప్రొడక్ట్స్ అనేది గుర్తుపెట్టుకోవాలి. దీనివల్ల ఏంటంటే మనకి కొంచెం స్పీడ్ ఇంప్రూవ్ అవుతుందనమాట. ఓకే, ఇవి చాలా మ్యాండేటరీ అనమాట ఇవన్నీ. ఇవి నేర్చుకోకుండా మనం ఏదో ముందుకెళ్ళిపోదాం అంటే అవ్వదు. స్పీడ్ మ్యాథ్స్ అయినా, డేటా ఇంటర్ప్రిటేషన్ అయినా, అర్థమెటిక్ అయినా, బీ ఇట్ ఎనీథింగ్ ఇవన్నీ వస్తేనే చేయగలం. వెరీ, వెరీ, వెరీ బేసిక్ అనమాట ఇవన్నీ. ఓకే, లెస్ ఎఫర్ట్స్‌తో స్కోర్ వచ్చేసి సింప్లిఫికేషన్, నంబర్ సీరీస్, క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్. ఇవి స్పీడ్ మ్యాథ్స్. దే విల్ బి ఫర్ ఆల్మోస్ట్ 15-20 మార్క్స్. ఓకే, నెక్స్ట్ డేటా ఇంటర్ప్రిటేషన్. ప్రీ లెవెల్‌లో అర్థమెటిక్ రిలేటెడ్ డిఐ అడగకపోవచ్చు. అడగడు అని నేను అనట్లేదు. అడగకపోవచ్చు మేబీ.
సో, ఇక్కడ ఈజీగానే ఉంటాయి డేటా ఇంటర్ప్రిటేషన్స్, బార్ గ్రాఫ్స్, లైన్ గ్రాఫ్స్, టేబులర్ గ్రాఫ్స్, అలాగే కేస్లెట్ డిఐ అన్నీ బాగా ప్రాక్టీస్ చేయండి. ఈజీగానే ఉంటాయి కాబట్టి కరెక్ట్‌గా చేస్తే 10 మార్క్స్ ఒస్తాయి. ఎందుకంటే 2 సెట్స్ ఒస్తాయి. 2 డీఐస్ కంపల్సరీగా ఒస్తాయి కాబట్టి ఆల్‌మోస్ట్ 8-10 మార్క్స్ అయితే ఈజీగా గెయిన్ చేయొచ్చు. అరిథమెటిక్ నెక్స్ట్. ఇది మ్యాథ్స్ చాలామంది ఇక్కడే స్ట్రక్ అయ్యేది. పైన 2 సెక్షనల్ కట్ ఆఫ్ క్లియర్ చేయడానికి ఉపయోగపడతాయి. ఆ మార్క్స్‌ని ముందుకు తీసుకెళ్ళాలంటే మాత్రం అరిథమెటిక్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. సో, యూ బెటర్ ఫోకస్ ఆన్ ఇట్ ప్రాపర్‌లీ. కొన్ని ఉంటాయి ఈజీగా మార్క్స్ వచ్చేవి ఉంటాయి. అరిథమెటిక్‌లో కూడా కొన్ని ఈజీ టాపిక్స్ ఉంటాయి. సో, అవి మీ స్ట్రెంగ్త్స్‌ని బట్టి చూసుకొని మీరు ప్లాన్ చేసుకోండి. ఓకే. సో, నెక్స్ట్ కమింగ్ టు రీజనింగ్. ఇక్కడ ఈజీ టాపిక్స్ ఏంటంటే సిల్లాజిజమ్స్ అండ్ ఇనీక్వాలిటీస్. వీ కెన్ ఎక్స్‌పెక్ట్ 3-4 క్వెషన్స్ మేబీ. లైక్ దే ఆర్ నాట్ సో టైమ్ కన్స్యూమింగ్. సో, కొంచెం ఈజీగానే పెట్టొచ్చు. అండ్ కోడింగ్ అండ్ డీకోడింగ్ వస్తే ఈజీగానే ఉంటది. బట్ కొంచెం ఈజీగా కన్‌ఫ్యూజ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. సో, బెటర్ బీ కేర్‌ఫుల్ హియర్. ఐ డోంట్ రికమెండ్ స్టార్టింగ్ విత్ దెమ్. ఎందుకంటే ఫస్ట్ ఒకవేళ కన్‌ఫ్యూజ్ అయ్యామంటే మాత్రం మొత్తం ఆ ఇంపాక్ట్ సెక్షన్ పైన అంతా పడతది కాబట్టి వేరేదైనా మీకొచ్చింది, మీకు బాగా ఇష్టమైన టాపిక్‌తో స్టార్ట్ చేయాలి. ఏ సెక్షన్ అయినా. అది చాలా మంచి పద్ధతి. నెక్స్ట్ డైరెక్షన్ సెన్స్ డైరెక్షన్ అండ్ డిస్టెన్స్ 2, 2-3 మార్క్స్ అడగొచ్చు. ఒకవేళ ఆహ్, ఇస్తే డైరెక్షన్ సెన్స్ లేదా బ్లడ్ రిలేషన్స్ ఈ రెండిట్లో ఏదో ఒకటి ఇస్తాడు. సో, ఇక్కడ మనం 2-3 మార్క్స్ ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు. బ్లడ్ రిలేషన్స్ కూడా ఈజీగానే ఉంటాయి. బట్ డైలీ ప్రాక్టీస్ అనేది ఇంపార్టెంట్. లాస్ట్ బట్ నాట్ లీస్ట్ పజిల్స్ అండ్ సీటింగ్ అరేంజ్‌మెంట్. రీజనింగ్‌లో ద మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్స్ అయితే ఇవే. దే విల్ క్యారీ అరౌండ్ 50-20 మార్క్స్. డైలీ 3-4 సెట్స్ ప్రాక్టీస్ చేయండి. ఖచ్చితంగా ఒక 3-4 సెట్స్. ఇంతకన్నా ఎక్కువ చేసినా పర్లేదు. కానీ తగ్గకుండా మాత్రం చూసుకోండి. స్పీడ్ ఇంక్రీజ్ అవుతుందనమాట. అండ్ ఆల్ఫా న్యూమరిక్ సిరీస్ కూడా ఇంపార్టెంట్. అవి కూడా ప్రాక్టీస్ చేయండి బాగా. నెక్స్ట్ ఇంగ్లీష్. ఎగ్జామ్‌కి నిజంగా అనేది గేమ్ చేంజర్ అనమాట. మీ స్కోర్‌ని ఆకాశానికి తీసుకెళ్తది. అధఃపాతాళానికి పడేస్తది. ఏదైనా ఇంగ్లీష్ చేతిలోనే ఉంది. ఇక్కడ ఆర్‌సిస్ చాలా ఇంపార్టెంట్ అండి. రీజనింగ్ కాంప్రహెన్షన్స్ చాలా చాలా ఇంపార్టెంట్. సో, అరౌండ్ మనకి 7-10 క్వెషన్స్ ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు మనం. డైలీ ఎడిటోరియల్స్ చేస్తే చాలా హెల్ప్ అవుతుంది ఈటికి. హిందూ ఎడిటోరియల్ సెషన్స్ ఉంటాయి. ఇంగ్లీష్ ఎలా ప్రిపేర్ అవ్వాలన్నది నేను ఆల్రెడీ మన ఛానెల్‌లో ఒక వీడియో పోస్ట్ చేశాను. అదైతే చూడండి. ఇంగ్లీష్‌కి చాలా బాగా హెల్ప్ అవుతుంది మీకు. సో, డైలీ హిందూ ఎడిటోరియల్ సెషన్స్ చూడొచ్చు ఆర్ రీడ్ అ న్యూస్ పేపర్ ఆర్ ఆర్టికల్ ఫ్రమ్ హిందూ ఆర్ ఎనీ డెక్కన్ క్రోనికల్ అవ్వచ్చు. ఏదైనా న్యూస్ పేపర్ నుంచి డైలీ ఒక ఆర్టికల్ చదవండి ఆర్ అ నోవెల్. జస్ట్ మేక్ ఏ హాబిట్ ఆఫ్ రీడింగ్ ఫర్ అట్‌లీస్ట్ 5 మినిట్స్ 15 మినిట్స్ ఎవ్రీ డే. సో, ఎగ్జామ్‌కి ఇది చాలా హెల్ప్ అవుతుందనమాట. ఓకే. నెక్స్ట్ ఇంపార్టెంట్ పార్ట్ వచ్చేసి ఎర్రర్ స్పాటింగ్. దీనికి గ్రామర్ చాలా స్ట్రాంగ్‌గా ఉండుండాలనమాట. సో, 120 రూల్స్ ఆఫ్ గ్రామర్ వీడియోస్ చూస్తే చాలా హెల్ప్ అవుతుంది. లేదంటే 120 రూల్స్ ఆఫ్ గ్రామర్ కాకుండా మీరు బేసిక్‌గా గ్రామర్ బిల్డ్ చేసుకోవాలనుకుంటే కూడా అట్లా కూడా చేయొచ్చు. ఏదైనా మన గ్రామర్ స్ట్రాంగ్‌గా ఉంటే ఎర్రర్ స్పాటింగ్‌లో మార్క్స్ ఫ్రీక్వెంట్‌గా లూజ్ అయిపోకుండా ఈజీగా పోకుండా ఉంటాయన్నమాట. అండ్ డైలీ వొకాబులరీ బిల్డ్ చేసుకోండి. అట్‌లీస్ట్ 5-10 న్యూ వర్డ్స్ అయితే నేర్చుకోండి. దీనికి వొకాబ్ విత్ రూట్ వర్డ్స్ అని ఒక సీరీస్ ఉంది. మన ఛానెల్‌లో ఉందది. లింక్ డిస్క్రిప్షన్‌లో గాని, కామెంట్ బాక్స్‌లో గాని ఇస్తాను చూడండి. సో, డైలీ అంటే వొకాబులరీ ఏవేవో కొత్త పదాలు రోజు చదవాలంటే కష్టం కదా! అదే ఒక రూట్ వర్డ్‌తో అయితే మనకు కొంచెం ఈజీగా ఉంటది కదా! సో, అందుకే నేను ఆ సీరీస్ స్టార్ట్ చేశాననమాట. ఆల్రెడీ 15-16 డేస్ నుంచి రన్ అవుతుంది. అది కూడా చూడండి ఒకసారి. నెక్స్ట్ ఫిల్ ఇన్ ద బ్లాంక్స్, మ్యాచ్ ద ఫాలోయింగ్ పారాజంబుల్స్. పారాజంబుల్స్ కూడా చాలా ఇంపార్టెంట్ అండి. ఫిల్ ఇన్ ద బ్లాంక్స్. వొకాబులరీ మీకు ఫిల్ ఇన్ ద బ్లాంక్స్‌లో కూడా అడుగుతాడు. రీజనింగ్ కాంప్రహెన్షన్స్‌లో కూడా దీనికి సినోనిమ్స్, యాంటోనిమ్స్ అవి అడగొచ్చు. అండ్ ఫిల్ ఇన్ ద బ్లాంక్స్‌లో నెక్స్ట్ ఏమొస్తది? క్లోజ్ టెస్ట్, క్లోజ్ టెస్ట్‌లో అడుగుతారు. సో, వొకాబులరీ అనేది మనకి చాలా ఇంపార్టెంట్. సో, అది బిల్డ్ చేసుకోవడం చాలా చాలా హెల్ప్ అవుతుంది. ఓకే. అది డైలీ ప్రాక్టీస్ చేయండి. ఇంగ్లీష్ ఒక్కొక్కసారి మనకి చదవాలనిపించదు. ఏముందిలే ఈజీయే కదా! రేపు చూసుకోవచ్చు, రేపు చూసుకోవచ్చు అని చెప్పేసి అట్లా నెగ్లెక్ట్ చేసుకుంటూ వస్తాం. ఆ మిస్టేక్ మాత్రం చేయకండి దయచేసి. ఓకే. నెక్స్ట్ డైలీ కరెంట్ అఫైర్స్ ఫాలో అవ్వండి. దీనివల్ల మెయిన్స్‌కి ప్రాబ్లమ్ అవ్వదు. లైక్ యూ నో వై? బికాజ్ కరెంట్ అఫైర్స్ అప్పటికప్పుడు చేయలేం. ఎస్‌బీఐ, ఐబీపీఎస్, ఆర్ఆర్‌బీ మెయిన్స్ రాసిన ఎక్స్‌పీరియన్స్‌తో చెప్తున్నా నేను. అప్పటికప్పుడు చదువుదాంలే అనుకుంటే మాత్రం అవ్వదు. ఆర్‌బీఐ రిలేటెడ్ ఎగ్జామ్ కాబట్టి ఆర్‌బీఐ సర్క్యులర్స్ అండ్ ఆర్‌బీఐ రిలేటెడ్ న్యూస్ పైన ఎక్కువ ఫోకస్ చేయండి. స్టాటిక్ అడుగుతున్నాడు ఈ మధ్యన ఎక్కువ. స్టాటిక్ జీకే ఫాలో అవ్వండి. అండ్ జనరల్ బ్యాంకింగ్ అవేర్‌నెస్ కూడా ఫాలో అవ్వండి. ఓకేనా? దీనికోసం అయితే ఒక షార్ట్ నోట్స్ మెయింటైన్ చేయడం చాలా హెల్ప్‌ఫుల్‌గా ఉంటది.
ఎందుకంటే ఒక్కొక్కసారి క్విక్ రిఫరెన్స్‌కి ఎగ్జామ్ టైమ్‌లో క్విక్ రిఫరెన్స్‌కి ఉపయోగపడుతదనమాట. ఓకే. సో, ఇప్పటికి ఫౌండేషన్ అయింది. లెట్స్ మూవ్ టు ఫేజ్ 2. ఓకే. దిస్ ఫేజ్ ఈస్ ఆల్ అబౌట్ స్పీడ్ అండ్ యాక్యురసీ. మన ఫోకస్ ఎటు షిఫ్ట్ చేయాలనమాట. ఓకే. ఎందుకంటే టాపిక్ చేయడం వస్తే సరిపోదు. కరెక్ట్ టైమ్‌లో ఆన్సర్ చేయడం గూడా ఇంపార్టెంట్. గ్రాడ్యుయల్‌గా టఫ్ క్వెషన్స్‌ని టాకిల్ చేయడం రావాలి. ఇక్కడ మనం డైలీ సెక్షనల్ మార్క్స్ ఇవ్వడం అనేది స్టార్ట్ చేస్తాం. ఆల్రెడీ 15 డేస్ అయింది. మనకి ఆల్మోస్ట్ అన్ని టాపిక్స్ కవర్ చేసి నేర్చుకున్నాం. ఇక్కడి నుంచి మనం నేర్చుకున్న దాన్ని టెస్ట్ చేసుకోవాలనమాట. సో దట్ స్పీడ్ ఇంప్రూవ్స్. సెక్షనల్ మార్క్స్ ఇవ్వడం వల్ల. అండ్ వీక్లీ ఫుల్ లెంగ్త్ మార్క్స్ కూడా రాయాలి. రియాలిటీ చెక్ వస్తదన్ అంటే రియాలిటీ చెక్ కోసం ఎట్లా అంటే, ఇప్పుడు అన్నీ కలిపి ఒకేసారి మనం రాయగలుగుతున్నామా? రియల్ ఎగ్జామ్ సినారియోని మనం ఎలా డీల్ చేస్తాం? ఎందుకంటే ఇక్కడి నుంచి మనకు తెలిస్తే ఆల్రెడీ ఇంకొక 15-20 డేస్ ఉంది కాబట్టి మనం ఇంకా కొంచెం ఇంకో 15 డేస్‌లో మనల్ని మనం ఇంప్రూవ్ చేసుకోవచ్చనమాట. ఓకే. అండ్ వన్ మోర్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే, మార్క్స్ అటెంప్ట్ చేస్తే సరిపోదు. దాన్ని అనాలిసిస్ చేయడం కూడా చాలా 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 ఇంపార్టెంట్. ఓకే. సో, ఈ ఫేజ్‌లో యాక్యురసీ ఇంప్రూవ్ చేసుకోవాలి. ఇప్పుడు 100 అటెంప్ట్స్ చేసేసి అందులో ఒక 20 రాంగ్ అయినాయి అనుకోండి. మనం మొత్తం స్కోర్ ఎక్కడికో పడిపోతది. సెక్షనల్ మార్క్స్ రాసి మన వీక్ ఏరియాస్ అండ్ స్ట్రెంగ్త్స్‌ని ఐడెంటిఫై చేసుకొని వాటిపైన వర్క్ చేయాలి. అండ్ ఆల్సో టఫ్ అనిపించే క్వెషన్స్ వదిలేయాలి. ఓకే. మనకి రాదు, టైం పడతదనుకుంటే అదక్కడ వదిలేసి ముందుకెళ్ళిపోవాలి. నాకెందుకు రాదు, నేను చేస్తా, చేసి తీరుతా అనుకోవద్దు. ఇగోకి తీసుకోవద్దు. ఏ క్వెషన్‌ని ఇగోకి తీసుకోవద్దు. ఓకే. లైక్ సమ్‌టైమ్స్ లెట్టింగ్ గో ఈస్ బెటర్ థాన్ హోల్డింగ్ ఆన్ కదా! లైక్ ఇట్ కాజెస్ మోర్ డామేజ్. సమ్‌టైమ్స్ హోల్డింగ్ ఆన్ కాజెస్ మోర్ డామేజ్. ఎందుకంటే ఆ టైంలో మీరు వేరే వచ్చిన క్వెషన్ ఇంకేదో చేయగలరేమో. దీని మీద మనం కూర్చున్నాక గూడా మనకి కరెక్ట్ ఆన్సర్ రాలేదనుకోండి, అనవసరంగా టైం వేస్ట్. కాబట్టి మీరు ఆ పని చేయొద్దు. డెసిషన్ మేకింగ్ ఈస్ వెరీ మచ్ ఇంపార్టెంట్. ఓకే. సో, ఓన్లీ చదివితే సరిపోతుందా? అది మనకు గుర్తుండాలి కదా! మరుపు మానవ సహజం బ్రో. రివిజన్ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్. వీక్లీ వన్స్ అయినా రివైజ్ చేస్తూ ఉండాలి. లేదంటే ఎగ్జామ్‌కెళ్ళాక 'శక్తి' సినిమా కనబడతది. అంటే మొత్తం ఎక్కడో చూసామే 3-4 వీక్స్ క్రితం అన్నట్టుంటది. కానీ ఎక్కడ తెలీదు. ఏం చేయలేం. సో, రివిజన్ అనేది చాలా ఇంపార్టెంట్. సో, రివిజన్ చేసుకోండి. షార్ట్ నోట్స్ మెయింటైన్ చేయండి. రిఫరెన్స్ తీసుకోండి. ఈ పొ ఎక్కువ ఆహ్, అంటే ఫస్ట్ అర్థమెటిక్‌లో చేసిన ప్రాబ్లమ్ మోడల్స్ లేదా పర్సెంటేజెస్, టేబుల్స్ ఇవన్నీ మర్చిపోతా ఉంటాం. సో, అయి మధ్య మధ్యలో రివైజ్ చేసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. సో, మూవింగ్ ఫార్వర్డ్ ఫేజ్ 3 మాక్ మోడ్. ఈ 10 డేస్ చాలా క్రూషియల్. చాలా చాలా క్రూషియల్. హియర్ యూ విల్ స్టార్ట్ టేకింగ్ ఫుల్ లెంగ్త్ మార్క్స్. ఇది మీకు ఎగ్జామ్ ప్రెషర్ అండ్ టైమ్ మేనేజ్‌మెంట్ అర్థం చేసుకోవడానికి చాలా హెల్ప్ చేస్తుంది. ఆఫ్టర్ ఎవ్రీ మాక్ మీ మిస్టేక్స్‌ని కేర్‌ఫుల్‌గా అనలైజ్ చేసి ఎందుకు రాంగ్ అయింది? కాన్సెప్ట్ ప్రాబ్లమా? స్పీడ్ ఇష్యూనా? లేదా తొందరపాటులో రాంగ్ చేశానా? అని మనల్ని మనమే అనలైజ్ చేసుకోవాలనమాట. సో, దిస్ అనాలిసిస్ విల్ బి హెల్ప్‌ఫుల్ ఇన్ జెన్యూన్ ఇంప్రూవ్‌మెంట్. ఓకే. ఫస్ట్ 4-5 డేస్ ఆల్టర్‌నేట్ డేస్‌లో మార్క్స్ రాయాలి. నెక్స్ట్ 5 డేస్ 1 మార్క్ ఎవ్రీ డే. మస్ట్ అండ్ షుడ్. 1 మార్క్ ఎవ్రీ డే. ఈవెన్ యూ కెన్ రైట్ 2 మాక్ టెస్ట్‌లు కూడా రాయొచ్చు. ఈ ఫేజ్ ఓకేనా? చాలా ఇంపార్టెంట్ ఇది కంపల్సరీ. అండ్ ఈ ఫేజ్‌తో మీరనుకున్న కాన్సెప్ట్స్ అన్నీ నేర్చేసుకోవాలి. ఆల్‌మోస్ట్ డే 40 కల్లా డే 1 టు డే 40లో ఈ 40 డేస్‌లో మీరు మొత్తం కాన్సెప్ట్స్ అన్నీ నేర్చేసుకోవాలి. యక్ ఆహ్, ఇంకా తర్వాత తర్వాత మీకు నేర్చుకోవడానికి ఏం టైం ఉండదు. మూవింగ్ టు లాస్ట్ ఫేజ్, ద ఫైనల్ ఫేజ్, లాస్ట్ 5 డేస్ ఆఫ్ యువర్ ప్రిపరేషన్. ఈ ఫేజ్ మెయిన్ ఎయిమ్ ఏంటంటే రివిజన్ అండ్ కాన్ఫిడెన్స్ బిల్డింగ్. డైలీ 1 ఆర్ 2 మార్క్స్ రాయండి. యాహ్! యూ కెన్ రైట్ 2. రివైజ్ చేసుకోండి. అన్ని కాన్సెప్ట్స్ రివైజ్ చేసుకోండి. ఈ వీక్ అంతా అదే చేయాలి. ఇక్కడ కొత్త టాపిక్స్ అన్నీ అస్సలింక కొత్త టాపిక్స్ ఏం టచ్ చేయొద్దు. ఫర్ ఎగ్జాంపుల్ మనకిది రాదు. ఓకే. దీని ప్లేస్‌లో వేరే క్వెషన్ ఏదైనా చేసి ఇంకా మార్క్స్ ఎట్లా ఇంప్రూవ్ చేసుకోవాలో ఆలోచించండి తప్ప కొత్త మార్క్స్ అయితే ఏం స్టార్ట్ చేయొద్దు. ఓకే. నాకన్నీ వచ్చేసాయని ఓవర్ కాన్ఫిడెంట్‌గా ఉండొద్దు. అలా అని నాకేం రాలేదు, ఏం చేస్తానో ఏంటో, ఏం చేస్తానో ఏంటో, ఎగ్జామ్ రాయడం అవసరమా? ఇలాంటి డౌట్స్ పెట్టుకొని యాంగ్షియస్ అవ్వద్దు. బ్యాలెన్స్డ్‌గా ఉండండి. 5 డేస్ ప్రాపర్‌గా ప్లాన్ చేసుకోండి. ఈ ఫేజ్‌లో ఇంక చెప్తున్నా కదా! న్యూ టాపిక్స్ అయితే ఏం చదవద్దు. ఓన్లీ ఫోకస్ ఆన్ ఫార్ములాస్, ట్రిక్స్ అండ్ షార్ట్ నోట్స్. ఓకే. రివిజన్ ఈస్ మస్ట్. సో, డైలీ 7-8 అవర్స్ ఆఫ్ ఫోకస్డ్ స్టడీ చాలు. ఓకే. ఇఫ్ టైమ్ పర్మిట్స్ యూ కెన్ గో టు 9 ఆర్ 10 అవర్స్ ఆల్సో. ప్రాపర్ ప్లానింగ్‌తో ఈ షెడ్యూల్ మేనేజబుల్‌గానే ఉంటుంది. లాస్ట్ డేస్‌లో ఓవర్ స్ట్రెస్ తీసుకొని బర్న్‌ఔట్ అయిపోవద్దు.
కొంచెం రిలాక్స్ అవ్వండి. ఇట్స్ ఓకే. ఆల్రెడీ మీరు 40 డేస్ నుంచి వర్క్ చేస్తున్నారు కాబట్టి అలా అని రిలాక్స్ అంటే ఓవర్ రిలాక్స్ అయిపోద్దు. నాకన్నీ వచ్చేసి నేను చదవడం మానేయొద్దు. చదవండి. ప్రిపేర్ అవ్వండి. బట్ యూ నో ఎక్సెస్ స్ట్రెస్ అయితే తీసుకోవద్దు. హెల్తీ ఫుడ్ తీసుకోండి. ఎగ్జామ్ ముందు ఏదైనా అటు ఇటు అయిందంటే మొత్తం ఈ 1 మంత్ పెట్టిన ఎఫర్ట్ అంతా వేస్ట్ అయిపోయినట్టే. ఎగ్జామ్ అస్సాము. ఓకే. పాజిటివ్ మైండ్ సెట్ అనేది బిల్డ్ చేసుకోండి. కొంచెం ఆప్టిమిస్టిక్‌గా ఉండండి. ఓకే. సో, ఈ 45 డేస్ ప్లాన్‌ని డిసిప్లిన్‌తో ఫాలో చేస్తే ఆర్‌బీఐ అసిస్టెంట్ ప్రిలిమ్స్ డెఫినైట్‌లీ అచీవబుల్. స్టే కన్సిస్టెంట్, ట్రస్ట్ ద ప్రాసెస్ అండ్ కీప్ ప్రాక్టీసింగ్. ఓకే. మీ మార్క్స్ రాసి మార్క్స్ ఇంక్రీజ్ అవుతా ఉంటే మోటివేట్ అవుతారు మీరే ఆటోమేటిక్‌గా. అలా అని కొన్ని వెబ్‌సైట్స్‌లో మాక్ టెస్ట్‌లు కొంచెం హార్డ్‌గా ఉంటాయి రియల్ ఎగ్జామ్ కన్నా. సో, మరీ తక్కువొస్తున్నాయి నా వల్ల కాదేమో అని డీమోటివేట్ అవ్వద్దు. ఓకే. ప్రాక్టీస్ చేయండి. ప్రాక్టీస్ ఈజ్ చాలా చాలా ఇంపార్టెంట్. కన్సిస్టెంట్‌గా ఉండండి. డైలీ చదువుకోండి. ఒకరోజు ఎక్కువ చదివేసి, ఒకరోజు అసలు చదవకుండా అట్లా ఏం చేయొద్దు. ఓకే. గైస్ డెల్యూషన్ ఈస్ నాట్ ఆల్వేస్ ద సొల్యూషన్. బట్ ప్రాక్టీస్ ఈజ్. ఓకే. ప్రాక్టీస్ ఈజ్ ఇంపార్టెంట్. ఓకే. సో గైస్ థాంక్ యూ ఫర్ వాచింగ్. ఈ ప్లాన్ మీకు హెల్ప్‌ఫుల్‌గా అనిపిస్తే ప్లీజ్ సేవ్ దిస్ వీడియో అండ్ షేర్ ఇట్ విత్ యువర్ ఫ్రెండ్స్ అండ్ ఫెలో యాస్పిరెంట్స్. ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ ప్రిపరేషన్. బై బై.